సిరివెల్లమెట్ట బస్ ప్రమాదంపై కేసు నమోదైంది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నెల్లూరుకు చెందిన ప్రయాణికుడు వైభవ్. ఫిర్యాదు ఆధారంగా డ్రైవర్ ఓబులేషు అలియాస్ భాస్కర్ పై కేసు నమోదైంది. ప్రమాదంలో ఇప్పటికే ఓబులేషు మృతి చెందారు. ఏఆర్బీ సివిఆర్ ట్రావెల్స్ బస్సు ఓనర్ ప్రొద్దుటూరు శ్రీనివాస్ రెడ్డి NL02B4647 నెంబర్ గల అశోక్ లేలాండ్ బస్సు గత ఏడాది జనవరి 6న అరుణాచల్ ప్రదేశ్ లో రిజిస్ట్రేషన్ అయ్యింది. లారీ యజమాని కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రమాదంపై అధికారులు ఏమంటున్నారు? స్పాట్ నుంచి TV9 సీనియర్ కరెస్పాండెంట్ నాగిరెడ్డి మరిన్ని వివరాలు అందిస్తారు. నంద్యాల జిల్లాలో జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు కూడా ప్రారంభమైంది. APSFL ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ సిబ్బందితో పాటు ట్రాన్స్పోర్టు, పోలీసు, ఇతర శాఖల అధికారుల విచారణ కూడా ప్రారంభమైంది. ఇప్పటికే ఈ బస్సు ట్రావెల్స్ యాజమాన్యంపై కూడా కేసు నమోదు చేశారు. ఇప్పటికి సంబంధించి దర్యాప్తు కూడా జరుగుతోంది. మనం చూస్తున్నాం పూర్తిగా ఈ ట్రావెల్స్ బస్సు మొత్తం పూర్తిగా దగ్ధమైన పరిస్థితి ఉంది. అప్పర్ బెర్తులు, లోయర్ బెర్తులు కూడా టైర్లతో సహా మొత్తం పూర్తిగా దగ్ధమైన పరిస్థితిని మనం చూస్తున్నాము. ఇక్కడి నుంచి బస్సును కూడా ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ఇతర ప్రాంతానికి తరలిస్తున్న పరిస్థితిని చూస్తున్నాము. క్రేన్ కూడా రెడీగా ఉంది, బస్సును తీసుకెళ్లేందుకు రెడీగా ఉంది. మరోవైపు ఈ బస్సు దేన్నైతే ఢీకొనిందో ట్రక్కును, ఆ ట్రక్కులో ఉన్న ఎలక్ట్రిక్ టూ వీలర్ వాహనాలు కూడా పూర్తిగా దగ్ధమైన పరిస్థితి ఉంది. ఆ బస్సు నెల్లూరు నుంచి హైదరాబాద్కు వెళ్తూ యువతల సైడు డివైడర్ను దాటి యువతల సైడ్కు వచ్చి యువతల సైడ్ నుంచి కడప వైపు వెళ్తున్న ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు. అయితే ఈ ప్రమాదం జరిగిన సంఘటనపై పూర్తిగా పోలీసులు ఇంకా ప్రాథమిక వివరాలు మాత్రమే చెప్తున్నారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభమైంది. దీనికి కేవలం టైరు పేలడం వల్లే ఈ బస్సు ప్రమాదం జరిగిందా, లేదంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. గతంలో కూడా ఇలాంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం కేసులు అనేకం జరిగాయి. వీటికి ఏమైనా తేడా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం పైన అయితే ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. నంద్యాల నుంచి కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, TV9.